ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి పుణ్యమ అంటూ ఈ కోర్టులో ముద్దాయిగా నిలబడాల్సి వచ్చింది. ఆయన ఆనందయ్య ముందు విషయంలో నా మీద ఒక తప్పుడు కేసు పెట్టారు. వచ్చి కోర్టులో వాయిదాకి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, అన్నీ పక్కన పెడితే ఇటువంటి చాలా కేసులు పెట్టుండారు. ఇంకెన్ని వాయిదాలకు రావాల్సి వస్తుందో ఏందో. ఇంక న్యాయస్థానాలు ఎదుట అందరూ సమానం, ఎవరు స్పెషల్ కాదు. లేకపోతే మొన్న నేను హైదరాబాద్లో ఉండా ఆయన మాట్లాడినాడు, నాకు కోట్లు ఆస్తుంది, నెల్లూరులో ఆఫీస్ కొనేసాను, అక్కడ బెంగళూరులో విల్లా కొన్నాను, హైదరాబాద్లో నా కూతురికి విల్లా కొనిచ్చాను, ఇవన్నీ మాట్లాడావు. సరే, నాకు కర్మ. ఇప్పటికి నాకు ఆ సింగపూర్, మలేషియా, హాంకాంగ్లో 1000 కోట్లు ఏడున్నాయో చూపివు. ఇప్పుడు 2016లో చెప్పినావు, ఇంచుమించు 9 ఏళ్ళు అయిపోయింది. అది ఎక్కడుందో చూపివయ్యా అంటే చూపివు. ఇంకొక 400-500 కోట్లు చెప్పావు, అవి చూపించవు. నా అల్లుడికి నేను కొనిబడలే. 60 ఏళ్ల నుంచి వాళ్ళ తాత కాంట్రాక్టర్, శ్రీశైలం కాంట్రాక్టర్, షార్ కాంట్రాక్టర్, వాళ్ళ ఫాదర్ కాంట్రాక్టర్, ఇప్పుడు నా అల్లుడి కాంట్రాక్టర్. చాలా రాష్ట్రాల్లో వాళ్ళు కాంట్రాక్టర్స్. వాళ్ళు నన్ను ఆదుకుంటారు, నా కొడుకుని, నన్ను ఎలక్షన్లు, రాజకీయ ఖర్చులు. వాళ్ళకి నేను విల్లా కొనిచ్చానంటావు. ఒక్క మాట నీ నోటి గుండా నిజం రాదు. నెల్లూరు ఆఫీస్ కొన్నానన్నావు, అది నాకు ఇప్పించేసి. మా వర్మ కొడుకు అక్కడ బెంగళూరులో బాడిగింట్లో ఉన్నాడు, రాజు, అది నేను కొనేసానంటావు. పచ్చబద్ద. నేను స్ట్రైట్గా నిన్ను ఒకటి అడుగుతుండా. మార్చి 16 ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. ఆ సంగతి 15 తెలుసు. మార్చి 15 రేపు ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. రేపటి నుంచి కోడ్ వస్తుంది. మార్చి 15 ఒక జీకేఎస్ కంపెనీ, నీ బినామీ కంపెనీ పేరుతో రామదాస్ కంట్రీలో 57 ఎకరాల చిల్లర, ఎకరా 1 కోటి చిల్లర, 1,20,00,000, 1.5 కోటి, లేఅవుట్లు వేస్తే 3 కోట్లు. అర్ధరాత్రి జీవో, అర్ధరాత్రి గవర్నమెంట్ నుంచి నీ అల్లుడి కోసం జీకేఎస్ కంపెనీకి జీవో, దానికి నీ అల్లుడికి సంబంధం లే. జీవో వచ్చిన తర్వాత మిడ్ నైట్ ఆయన సీఈఓ, నీ అల్లుడు సీఈఓ. ఆ తర్వాత అదే రోజు రాత్రి జెడ్ఎంఐఏసి నెల్లూరులో మీకు అది ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చేయటం. ఎప్పుడు అంతా మార్చి 15 అర్ధరాత్రి. దానికి ఏం మాట్లాడతావు నువ్వు? 15 లక్షల లెక్కన కొట్టేసావు. ఎంత వాల్యూ? నువ్వు ఎకరా 15 ఇద్దరు రైతులకు కలిపి సగం చేసావు. దానికి ఏం మాట్లాడతావు? 2016లో 6 లక్షలకి మీ వాళ్ళు చెక్కుల మీద. వాళ్ళల్లో కొంతమంది తెలుగుదేశం ఉంటే ముఖం మీద కొట్టా. ఆ రైతులు నా దగ్గరికి వచ్చారు, అయ్యా వాళ్ళు చెప్తే అడ్వాన్సులు తీసుకున్నామని. మీకు బుద్ధి ఉందా, తెలివి ఉందా మీకు? అరే, నేను ఎప్పుడో 15 లక్షల రూపాయలు రాయించున్నాను. జానకి కలెక్టర్ చేత ఆ సాల్ట్ ల్యాండ్స్ 15 లక్షల కాంపెన్సేషన్ రాయించున్నాను. ఎప్పుడో 7,000 ఎకరాలకి 7,70,000 ఇప్పించున్నాను. పోర్టు, రిలయన్స్ వాటికి 6 లక్షలకి హైవే పక్కన, కృష్ణపట్నం రోడ్డు పక్కన ఎట్ట అడ్వాన్స్ తీసుకుంటారు అని చెప్పి వెనక్కి ఇచ్చేయమని చెప్పి పంపించా. తర్వాత 16 కదా, 17, 18, 19 నేను మంత్రిగా ఉన్నాను కదా, నేను కొట్టేయాలనుకుంటే కొట్టేయకూడదా? అటువంటి అలవాట్లు లేవయ్యా. వావులేటిపాడులో నీ దగ్గర ఫెన్సింగ్ పగలగొట్టి 4 ఎకరాల 20 సెంట్లు 7 మంది దళితులకు ఇప్పించానే. ఎంత? దాదాపు 25 కోట్లు. ఈరోజు ఆ పక్కన మొత్తం 10 ప్లాట్లు, డిటిపిసి లేఅవుట్ ప్లాట్లు, సివిల్ కేసులో మిమ్మల్ని ముద్దాయిగా చేసి కోర్టు చుట్టూ తిరుగుతున్నావు. నీకు సిగ్గు శరమ లేదు. అప్పుడు మళ్ళీ దాంట్లో 4 ఎకరాల 20 సెంట్లో మా మామ, నా సతీమణికి ఇవ్వాల్సిన 80 సెంట్లు శ్మశానానికి కలిసిపోయింది. ఆ 80 సెంట్లు ఈ దళితుల పొలంలోంచి ఇప్పించని ఆర్డీఓని అందరినీ పంపించావు 23లో. అంటే శ్మశానానికి 80 సెంట్లు దళితులు ఇవ్వాలంట. ఈయన ఆస్తి పోతుందంట. గ్రేట్ తోడేరు రెడ్డి. అటువంటి బతుకులు మేము బతకలే.
మా పెదనాయన జైలుకి పోయేసి వస్తే స్వాతంత్రం కోసం 5 ఎకరాలు ఇస్తే ఇప్పుడు ఒక పెద్ద కాలనీ, ఎకరా 2-3 కోట్లు. అల్లీపురంలో హై స్కూల్ మా నాయన పేరుతో 2.5 ఎకరా కొనిచ్చా, ఈరోజు 6-7 కోట్లు. అక్కడ 1/2 ఎకరా పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ హాస్పిటల్కి ఇచ్చాం, అదే రేటు. అక్కడ నవలాకల్ గార్డెన్స్లో హై స్కూల్, 2 డివిజన్ 3వ డివిజన్లో 2 హై స్కూల్స్ స్థలాలు మావి. అక్కడ ఉండే హాస్పిటల్ స్థలం మాది. అక్కడ 5 ఎకరాల కాలనీ మా కుటుంబంది ఉన్న. అప్పుడు మళ్ళీ దాంట్లో 4 ఎకరాల 20 సెంట్లు మా మామ నా సతీమణికి ఇవ్వాల్సిన 80 సెంట్లు శ్మశానానికి కలిసిపోయింది. ఆ 80 సెంట్లు ఈ దళితుల పొలంలోంచి ఇప్పించని ఆర్డీఓని అందరినీ పంపించావు 23లో. అంటే శ్మశానానికి 80 సెంట్లు దళితులు ఇవ్వాలంట, ఈయన ఆస్తి పోతుందంట. గ్రేట్ తోడేరు రెడ్డి, గ్రేట్ తోడేరు రెడ్డి. అటువంటి బతుకులు మేము బతకలే. మా పెదనాయన జైలుకి పోయేసి వస్తే స్వాతంత్రం కోసం 5 ఎకరాలు ఇస్తే ఇప్పుడు ఒక పెద్ద కాలనీ, ఎకరా 2-3 కోట్లు. అల్లీపురంలో హై స్కూల్ మా నాయన పేరుతో 2.5 ఎకరా కొనిచ్చా, ఈరోజు 6-7 కోట్లు. అక్కడ 1/2 ఎకరా పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ హాస్పిటల్కి ఇచ్చాం, అదే రేటు. అక్కడ నవలాకల్ గార్డెన్స్లో హై స్కూల్, 2 డివిజన్ 3వ డివిజన్లో 2 హై స్కూల్స్ స్థలాలు మావి. అక్కడ ఉండే హాస్పిటల్ స్థలం మాది. అక్కడ 5 ఎకరాల కాలనీ మా కుటుంబంది. ఉన్న ఆస్తులు అమ్ముకున్నది ఈ జిల్లాలో అందరికీ తెలుసయ్యా. నువ్వు ఆడవిల్ల ఈడవిల్ల, సిగ్గు శరమ. అసలు ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోవయ్యా. నీ నోటి గుండా నిజం వచ్చేదానికి ఏదైనా మందులు వాడు. అప్పుడు 1000 కోట్లు అంటివి, ఎక్కడుండాయో చూపించకపోతేవి. సుప్రీంకోర్టుకి పోయి బెయిల్ తెచ్చుకొని సిగ్గు లేకుండా రోజు నా మీద ఆరోపణలు, నా కుటుంబం మీద ఆరోపణలు చేస్తుంటివి. ఏం చెప్పాలా? నేను ఒక్క మాట అడుగుతుండా, నీ కుమార్తె వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడు. 2019లో సర్వేపల్లికి నీకు డమ్మీగా నామినేషన్ వేసింది, 2024లో నామినేషన్ వేసింది. అదేంటి అట్టిండి 2024లో నామినేషన్ వేసింది డమ్మీగా. 19 ఆస్తులు, 24 ఆస్తులు. 19లో ఆమె అఫిడవిట్లో, ఎన్నికల అఫిడవిట్లో ఏం ఆస్తులు చూపించింది నీ కుమార్తె. 24లో ఎన్ని ఎకరాలు కొన్నది, ఎంత ఆస్తులు పెరిగింది చూపించింది. అంటే రెండో కూతురు కూడా అంతే కదా. నీ కూతుర్లు మాత్రం 100 ఎకరాలు కొనుక్కోవాలా, ఆస్తులు పెంచుకోవాలా. అర్ధరాత్రి 57 ఎకరాలు నీ అల్లుడు ఒక బినామీ కంపెనీకి జీవో ఇచ్చిన తర్వాత ఆయన సీఈఓ అయిపోవాలా, ఆయన 9 కోట్లు ఆయన అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ చేయాలా. మేము మాత్రం ఒకవేళ నెల్లూరులో ఆఫీస్ కొనుక్కుంటే పాపమా? ఒక సినిమా హాల్ అమ్ముకున్నోళ్ళమే, ఒక పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నోళ్ళమే, సిటీలో ఉండే పొలాలు, మా తాతలు ఇచ్చిపోయిన పొలాలు అమ్ముకున్నోళ్ళమే. ఎంత ఆస్తులు మాకు. అరే 1947 స్వాతంత్రం రాకముందు మాకు ఇంపోర్టెడ్ కారు ఉందయ్యా, ఇంపోర్టెడ్ కారు. నీకు సిగ్గు శరమ లేదు. అప్పుడు నీ ఆస్తులు ఎంత ఉన్నాయో మాకు తెలియదు, ఎంత ఉన్నాయో మాకు తెలియదు. 1962 సినిమా హాల్ ఓపెన్ చేసుకున్నాం, 68లో అల్లీపురం కట్టిన ఇంట్లో ఉండా, అదే ఇంట్లో ఉండా 68. నీ ఆస్తుల గురించి నేను మాట్లాడను. నువ్వు అక్రమంగా నువ్వు సంపాదించి పేదోళ్ళ, ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ నేను ఒకటే మాట్లాడుతుండా. నువ్వు 57 ఎకరాల గురించి పత్రికల్ని, మీడియాని అందరినీ మాట్లాడేవు కదా, ఏబిఎన్ని, జ్యోతిని, అన్నిటినీ. నువ్వు ఒక్కొక్క నష్టపరిహారం ఎంత ఇప్పించావు, జగనన్న కాలనీలో ఎంత దోచుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈదూరులో ఎకరా 58 సెంట్లు, బేసిక్ వాల్యూ 6 లక్షలు ఉంది. ఎకరా 22 లక్షలు ఇప్పించావు. 6 లక్షలు ఉంటే 22 లక్షలు ఇప్పించావు. పైనాంపురంలో ఎకరా 30 సెంట్లు, బేసిక్ వాల్యూ 8 లక్షలు, 22 లక్షలు ఎకరాకి ఇప్పించావు. ఇక్కడ బేసిక్ వాల్యూ రామదాస్ కండ్రిలో 15 లక్షలు ఉంది, 15 లక్షలకే తీసుకుంటావు. ఇంచుమించు 50 లక్షలు ఎకరా ఇప్పించవచ్చు. జగనన్న కాలనీలో ల్యాండ్ అక్విజిషన్ పేరుతో ఆ రైతు దగ్గర 10 లక్షలకు మాట్లాడుకొని 20-25 లక్షలు తీసుకొని ఎంత దోపిడీ చేసావో అందరికీ తెలుసు. ఆ ఇళ్ళు పనికి రాకుండా పోయింది తెలుసు. వేల మంది ఇళ్ళు.
నీకు నీ నీ లంచాలకి నీ దుర్బుద్ధికి లిమిట్లే. వాళ్ళ గిరిజనులైనా సరే తాకట్టు పెట్టి నువ్వు డబ్బు తెచ్చుకుంటావు. నువ్వు నన్ను నా కుటుంబాన్ని గురించి మాట్లాడతావా? మాట్లాడితే ఎప్పుడంటే అప్పుడు ఇదే పనే. నీకు సిగ్గుండబడలే? నువ్వు స్ట్రైట్గా చెప్పు. 5 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండవు. మార్చి 16 ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. మార్చి 15 అర్ధరాత్రి నీ అల్లుడికి 57 ఎకరాలు దానం చేసావు. ఎవడబ్బా సొత్తు అది? 15 లక్షలకి ఒక హైవే, ఒక పక్కన నేషనల్ హైవే చెన్నై కలకత్తా రోడ్డు, ఒక పక్కన కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు, 2 హైవేలు. వెనక 120 ఎకరాలు ఉంటే ఫస్ట్ 57 ఎకరాలు నాకు కావాలా, తలా 6 ఎకరాలు తీసుకో అంటే హైవే ఫేసింగ్, దానికి రేట్ రావాలా. ఇటువంటి వ్యక్తులు ఈరోజు మమ్మల్ని ముద్దాయిలు చేసి ఎన్ని కేసుల్లో ఉండానో నాకే తెలియదు, ఎన్ని వాయిదాలు తిరగాలో నాకే తెలియదు. సిగ్గు శరమ ఉండాలా. అది